హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. భోగస్ సర్వేలు, ఓటర్లు ఆగమాగం, ప్రజా సమస్యలన్నీ పక్కదారి, పాలకుల వివక్ష, నేతలందరూ జూబ్లీ హిల్స్ కోసమే. ఇదే అవకాశంగా కల్తీ సర్వేలతో బోగస్ సంస్థల విజృంభణ, ప్రజల మనోభావాలను దారి మళ్లించే కుట్ర, నా సర్వే నా ఇష్టం రీతిలో ప్రజలపై మానసిక దాడి, గెలిచినా ఓడినా జరిగేది లేకున్నా యుద్ధ ఊహాలతో హోరా హోరీ. జూబ్లీ హిల్స్, ఇటు సీఎం రేవంత్ అటు కేటీఆర్ రోడ్ షోలతో హోరా హోరీ, సవాళ్లు ప్రతి సవాళ్లు. సిబిఐ రాదేం, కాళేశ్వరం కేసు అప్పగించాం అయినా చర్యలేవి, ఈ నెల 11లోగా ఎఫ్ఆర్ఐ నమోదు చేయాలి, బాధ్యులైన వారిని అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు పంపాలి, ఈ కాంగ్రెస్ నిధులు దుర్వినియోగంపై చర్యలకు అనుమతించాలని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్. 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాం, నవీన్ యాదవ్ను గెలిపించండి, జూబ్లీహిల్స్ ముఖచిత్రం మార్చేస్తాం, 4,000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. కాంగ్రెస్ రౌడీ రాజ్యంలో ప్రజలకు భద్రత లేదు, 10 ఏళ్ల పాటు హైదరాబాదును కంటికి రెప్పలా కాపాడాం, అవినీతిమయమైన రేవంత్ రెడ్డి పాలనకు చరమగీతం తప్పదు, మరో ఛాన్స్ ఇస్తే రేవంత్ మరింత దోచుకుంటాడు, సోమాజిగూడలో కేటీఆర్ రోడ్ షో. దొంగ ఓట్లే మీకు దిక్క, కాంగ్రెస్ పై కేటీఆర్ ధ్వజం, ఎస్ఎల్బీసీ నిర్మించే సత్తా వీళ్లకు లేదు, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాహుల్ను తిప్పిన ఆటోవాలా, 2 ఏళ్లలో దివాలా, నాడు 2 ఆటోల ఓనర్, నేడు అద్దె ఆటో డ్రైవర్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ముచ్చట, అప్పుడు నేను 2 ఆటోల యజమానిని, అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీని నేను స్వయంగా ఆటోలో తిప్పిన, మా బతుకులు మారుస్తానని రాహుల్ చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటేసిన, కానీ అదేం జరగలే. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి స్కీమ్తో మా బతుకులు తలకిందులైనాయి. ఉన్న ఆటోలను అమ్ముకున్నా, ఇప్పుడు రోజు కూలీ లెక్క ఆటో నడుపుకుంటున్నా, ఆటో నడిపితే తప్ప ఇల్లు గడవని దుస్థితి మాది. ఆటో డ్రైవర్ల జీవితాలను చిదిమేసిన కాంగ్రెస్ పాలన, దిగజారిన కార్మికుల దుస్థితికి నిలువుటద్దం మస్రత్, మహాలక్ష్మి స్కీమ్తో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల బతుకులు, జూబ్లీహిల్స్లోనే 8,000 కుటుంబాలకు తీరని గోస, 161 మంది ఆటో డ్రైవర్ల ఉసురు తీసిన ఇందిరమ్మ రాజ్యం. కురిసిన వర్షం, తడిసిన ధాన్యం, రైతులపై వరుణుడి దెబ్బ, నీటిపాలైన పత్తి మొక్కలు. సంక్షేమ పథకాలను అటకెక్కించి సాయం చేయలేక చేతులెత్తేసిన సర్కార్ ఒకవైపు, విరామం లేకుండా పంటలపై పగబట్టినట్టే ప్రవర్తిస్తున్న వరుణుడు మరోవైపు. నడిమిట్ట తెలంగాణ రైతు బిక్కచచ్చిపోతున్నాడు. రైతుల ఆందోళనతో దిగొచ్చిన సర్కార్, మొక్కల కొనుగోలు ఎకరానికి 25 క్వింటాలకు పెంపు, మార్కెట్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. 30,000 మెజారిటీతో గెలుస్తాం, జూబ్లీహిల్స్కు భారీ కానుక ప్రకటించిన సీఎం రేవంత్. బీఆర్ఎస్ వాళ్ళని ఏమని ఓట్లు అడుగుతున్నారు? పీజేఆర్ చనిపోతే ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు కూడా ఆనాడు మద్దతు ఇచ్చారు, కానీ కేసీఆర్ మాత్రం అభ్యర్థి నిలబెట్టి ఏకగ్రీవం కాకుండా అడ్డుకుంటున్నారు.